టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 వేతనం అందిస్తామని ప్రకటించారు చంద్రబాబు. ఉగాది సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు మాజీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు. ప్రజలకు సేవ చేస్తే తాము అండగా ఉంటామని ప్రకటించారు చంద్రబాబు. ఏపీలో సహజ వనరులన్నీ వైసీపీ దోపిడీ చేసిందని ఆరోపించిన చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. ఈ ఏడాది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను, సాధికారత రావాలని. ఏదో ప్రగతి ఒకటే కాదు, ఓవరాల్ ఎంపవర్మెంట్ జరగాలి. సంక్షేమం ఇవ్వాలి, అభివృద్ధి చేయాలి, ధరలు తగ్గాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి. అదే మాదిరిగా ప్రతి ఒక్కరి కృషికి తగిన ఫలితం లభించే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. రాబోయే సంవత్సరం అంతా కూడా మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొదలయ్యే రోజు మంచి మనసుతో మనం సంకల్పం చేయాలి. ఆ సంకల్పం మన ఆశల్ని, ఆశయాన్ని, ఉత్సాహాన్ని, అది జరిగినప్పుడు ప్రభుత్వం ఇచ్చే చేయూత కూడా తీసుకుంటే ఏదైనా సాధించే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.